ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? చాలా బాగుంది. అంతలా ఏం నచ్చింది మీ కూటమి ప్రభుత్వంలో? నాకు పవన్ కళ్యాణ్ పనితీరు నచ్చింది. ఏం నచ్చింది పవన్ కళ్యాణ్ పనితీరు అంటే? అతను సిన్సియర్గా పనిచేయడం నచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు డిప్యూటీ సీఎంగా? చాలా బాగుంది. అదే చెప్తుంది, అతని పనితీరు నచ్చింది. అంటే ఎందుకు రెండోసారి ఇదే ప్రశ్న అడిగానంటే ఎక్కడా కనపడట్లేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంతా తిరుగుతున్నాడు, ఎవరు తిరగకుండా ఉండట్లా, ప్రతి చాట తిరుగుతున్నాడు. ప్రజలను వదిలేసుకుని సినిమాలు చేసుకుంటాడు పవన్ కళ్యాణ్. లేదు చేయట్లా, ఉండాల్సిన సినిమాలు కూడా చేయట్లా, చేయాల్సిన సినిమాలు కూడా చేయకుండా అతని పని అతను చేసుకుపోతున్నాడు. సొంత డబ్బులు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. చూసారా మీ అనుభవంలో? సొంత డబ్బులు ప్రతిరోజు చూస్తా నేను. పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరినైనా ఇలా చేసిన ఎవరు చూడాల? రాజకీయ నాయకుడిని. జనాలకు అంటే డబ్బులు సంపాదించడానికి వస్తారు రాజకీయాల్లో, వస్తారు. ఇలా పంచి పెట్టినోడిని కానీ ఇలా పని చేసిన రాజకీయ నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు అసలు. ఇప్పుడు ఈ రోజు ఆయన ఉన్న స్థానం ఎవరో ఇచ్చింది, ఎవరు చేయలేరు కూడా. ఆయన కష్టపడితేనే 21 ఆ పదవిలో ఉన్నారు ఆయన. అదే ఈ రకంగా చేయాలంటే ఎవడి వల్ల కాదు. రోడ్లు వేస్తున్నారు గిరిజన ప్రాంతం చేస్తున్నారు, ఎవడి వల్ల కాదు. ఇలాగా చేయడం ఎవడి వల్ల కాదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం 100%. ఏ నమ్మకంతో చెప్తున్నావు? వచ్చే 5 ఏళ్ళు కానీ వచ్చే 5 ఏళ్ళు కానీ కన్ఫర్మ్ సీఎం. కన్ఫర్మ్. అంత ఇష్టం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే? వాడి పనితీరు నచ్చింది నాకు. అంతకుముందు వైసీపీకి ఓటేసి వాడి పనితీరు నచ్చింది నాకు. ఓకే, ఫైనల్ గా ఒక్క మాటలో వాడు పేద ప్రజల్ని డబ్బులు పంచడం కానీ పట్టించుకోవడం కానీ హైలైట్. ఒకే ఒక మాటలో పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం చివరికి ఒక మాటలో. అత్యంత నమ్మకమైన వ్యక్తి పేద ప్రజలకి.